హాయ్ బాయ్స్ ఎట్లా ఉన్నారు? సో అట్లా ఏం లేదు, లవర్ బాయ్ లా రెడీ అయిపోయాను. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? ఏదైనా లవ్లీకి ఏదైనా అమ్మాయి తగిలేద్దని చెప్పి సో అట్లా బెంగళూరు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయాలి. సో వచ్చి 2 days అవుతుంది. 2 days తర్వాత ఇవాళ బయటికి వెళ్తున్నాం. ఏం చేద్దామంటావు మరి? ఇక మన బాయ్ మాత్రం ఎప్పుడు చిల్లైపోతుంటాడు. మామ్స్ బాయ్ కాస్త వీర్ బాయ్ అయిపోయాడు. సో చలో మరి. సో అట్లా లిఫ్ట్ ఎక్కేసాం అనమాట. ఇగో నలుగురు ఇరుక్కుపోయాం. ఇదంతా అమ్మ బాత్రూమ్ అంతుంది. అమ్మ బాత్రూమ్ ఇంకా పెద్దగా ఉంటుందేమో. గట్టిగా ఇందులో మొత్తం అమ్మాయిలు ఎక్కి మనం ఎక్కితే మొత్తం అంతా మీటింగ్ చెప్పుకుంటే అట్లా వెళ్ళిపోతున్నారు రౌడీలాగా. మనదేమో ఈ చివర అనమాట ఫ్లాట్. కార్ పార్కింగ్ ఏమో ఆ పెట్రోల్ బంక్ దగ్గర పెట్టాం. ఎక్కడ అక్క వరకు నడుచుకుంటూ వెళ్ళేసి అట్లా మరి తీసుకోవాలి. ఈ అమ్మాయి ఎవరితో మీటింగ్ చెప్పేస్తుంది, పులిహార కలిపి. సో అట్లా చలో మరి. చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఇంకా మన ఉద్యమం స్టార్ట్ చేద్దాం. మంచిగా సాంగ్స్ పెట్టండి రావడం ఒకడు. పిఠాపురం పైల్వాన్ సాంగ్స్ పెట్టామంటే పొట్టు కొడతా. ఏందో అసలు మా గ్యాస్ లో ఊపు లేదు, ఎందుకంటే బాడీలో బీరు పడలేదు. అదే కదా అర్థమైపోతుంది. చలో తాగుదాం. సో ఇది యాక్చువల్లీ మేము ఉండే ఏరియా ఏంటంటే వైట్ హౌస్, వైట్ ఫీల్డ్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. వైట్ ఫీల్డ్ అనమాట. సారీ, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అంటే నేమ్ అంత బాగా గుర్తుండట్లేదు. కాకపోతే అన్ని రోడ్లు ఒకేలాగా ఉన్నాయి. నేను పక్క రూమ్కి వెళ్ళిపోయాను, ఇందాక మిస్ అయిపోయి. అట్లా ఉంటుంది మనతోటి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక్కడ అందరం మగపురుగులే ఉన్నాం అనమాట. కాకపోతే బయట అందరూ ఏంట్రా అంటే లవర్స్ చేసుకొని తిరిగేస్తున్నారు. ఎవడు బైక్ చూసినా బైక్ మీద ఏదో ఒక దగ్గర ఉంటుంది. ఏం చేస్తాం? అసలు నేను బెంగళూరు షిఫ్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను సింగిల్ గా చచ్చిపోతాను భయం వేసి బెంగళూరు వచ్చాను అనమాట. అంటే కొన్ని రీల్స్ లో వస్తుంది ఏమని అంటే, అరే బెంగళూరులో అమ్మాయిలు త్వరగా పడిపోతారు అని. అందుకే వచ్చాను అడిగి. అంతేగా చూసారు కదా, ఇక ఈ టైంలో కూడా పిచ్చిగా ట్రాఫిక్ ఉంది. చిరాక్ దెంగిద్ది అనమాట. ఇక్కడ స్టెప్ 1 స్టెప్ 2 ఉంటాయంట, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంట, నో స్ట్రింగ్స్ అంట. అసలు ఇక్కడ లవ్ అనేదే లేదంట. సీజన్స్ లో నడుస్తూ ఉంటాయంట ఇక మరి కథలు. సో నన్ను కూడా పార్టిసిపేట్ చేస్తారేమో అని వచ్చాను ఇక్కడికి. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? సో ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ రోడ్ అంతా. ఇక తాకి రూమ్. అమ్మ అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. సో అట్లా కళ్ళు కూడా మాట్లాడగలవు నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా. ఇక్కడ టీ బాగుంటుంది అనమాట. టీ తాగడానికి నాకు కూడా ఇక్కడ టీ బాగా నచ్చింది అనమాట. సో బాగుంది కదా. సో యాక్చువల్లీ ఇక్కడ స్మోక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఎందుకు వచ్చిన పబ్లిక్ న్యూసెన్స్ కాబట్టి సైడ్కి వచ్చేసి ఆరామ్సే ఇక్కడ ఛాయ్ తాగేసి స్మోక్ చేస్తాం. చూసారా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఒక చిన్న బొడబొక్కల సిగ్నల్ దగ్గర వెయిట్ చేసి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. అట్లుంటది అనమాట మా జీవితాలు. పాపం అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం. ఏంట్రా ఈ సాంగ్ ఎక్కడో నాకు కనెక్ట్ అయిపోయింది. సో గాయస్ ఇట్లా నవ్వుతున్నా కానీ నా లోపల చాలా బాధ ఉందన్నమాట. ఎందుకంటే ఒక అమ్మాయి నన్ను బాగా దారుణంగా మోసం చేస్తుంది. సో యాక్చువల్ ఎట్లా మోసం చేసిందంటే, నమ్మాను, లైఫ్ ఇద్దాం అనుకున్నాను. పాప అమ్మాయి ఊరందరికీ లైఫ్ ఇచ్చేసింది. అది నాకు చాలా స్లోగా తెలిసింది. అవుతా ఉంటే బాధలో. బట్ బీ స్ట్రాంగ్ గైస్. ఎందుకంటే లవ్ ఒకటే లైఫ్ కాదు, లైఫ్ లో చాలా చాలా చూడాలి. ఇంకా జస్ట్ లవ్ ఒకటే కదా చూసి వదిలేసాను. ఇక లైఫ్ చూస్తాను అనమాట ఇప్పుడు. కానీ
అవుతా ఉంటాయి, ఇక తలుచుకుంటే కంట్లో నీళ్ళు కూడా వస్తాయి అమ్మాయిని. బట్ టు బి స్ట్రాంగ్. సో అట్లా సాంగ్ మార్చేసుకొని వైబ్ చేంజ్ చేసుకోవాలి. బాధగా ఉంటది ఒక్కొక్కసారి, బట్ టు బి ఆనెస్ట్ నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో లవ్ అంటే వేస్ట్ ఆఫ్ టైం మాత్రం బాగా మైండ్ లో పెట్టుకోండి. సినిమాలో చూసినట్టయితే ఉండదు, రియల్ లైఫ్ లో పొద్దు తెంగేస్తుంది లైఫ్. ఇక్కడ మా వాళ్ళు ఎవరు లవ్ చేయరు, నాతో ఉండేవాడిని ఎవరు నేను లవ్ చేయను అని కూడా. వీడిని చెడదెంగాను, వాడిని చెడదెంగాను. ఈ భయ్యాకి ఆల్రెడీ నేను చెడదెంక ముందే చెడిపోయాడు లవ్ వద్దని. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇలా మారిపోవడానికి రీజన్ అంటే నా బ్రేకప్ అనమాట. సో ఇంకా ఒక అమ్మాయిని ట్రై చేసి మోసపోయాను కాబట్టి ఇక లవ్ అనేది వద్దు. నచ్చినట్టు నచ్చిందంతా తిరిగేస్తా. రాసి పెట్టుంటే మంచి అమ్మాయి అదే వచ్చింది, లేదంటే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు, అంతే, ఇంకా చేసేదేం లేదు. సో కాబట్టి మన ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో అట్లా ఇట్లా వచ్చేసాం అనమాట. ఇదనమాట చెస్ట్ సీట్. సో యాక్చువల్లీ వీకెండ్స్లో వస్తే బాగుంటుంది అనమాట. సో బాగుంది కదా ప్లేస్ అంతా, లొకేషన్ నాకు బాగా నచ్చింది లొకేషన్. మా భారతి గారు బాధపడుతున్నాడు ఎవరు లేరని చెప్పి, చాలా బాధపడుతున్నాడు. మా హృదయ అయితే ఆల్రెడీ ఈ ఏరియాలో తెగ తిరిగేసాడంట. ఈ ఏరియా బాగా నచ్చింది అన్నాడు. ప్రతిసారి ఇక్కడ గుండ్ల గులాబ్ జామున్లా ఉంటారు పదరా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అందుకే వచ్చాం. ఇక్కడ చూస్తే ఖాళీ రోడ్డు తప్ప ఏం లేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కాకపోతే ఏంటంటే అంబియన్స్ అన్ని భలే ఉంది రోజు. ఫోటో షూట్ వేసి వచ్చింది నెంబర్ 1 ఇక్కడ. వీళ్ళు భలే ఉన్నారు, వీళ్ళు మాత్రం భలే తిరుగుతున్నారు. ఆవేశంగా తీసుకొచ్చారు నన్ను, కాకపోతే ఇక్కడికి వచ్చాక ఏం లేదు. సో నిరుత్సాహంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను అనమాట. మొత్తం వీడియో చూస్తావు కదా, లైక్ కొట్టి షేర్ చేసి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసి